హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు పులావ్ ఏ కళాయిలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె అయితే పెట్టేసుకోండి. అండ్ అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ గీ, నేనైతే గీ తీసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. తర్వాత హోల్ బగారా మసాలా అంతా వేసుకోండి. ఆ తర్వాత పన్నీర్ నేనైతే మార్కెట్లో తీసుకొని వచ్చాను. కొంతమంది హోమ్ మేడ్ చేసుకుంటారు, కానీ నాకు హోమ్ మేడ్ పన్నీర్ అయితే చేయడం రాదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు అండ్ ఆనియన్స్, నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను మీడియం సైజ్ 3 టమాటో ముక్కలు తీసుకొని అవి కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి. టమాటో కొంచెం తొందర బాయిల్ అవ్వడం కోసమని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను ఫ్రోజన్ గ్రీన్ బఠానీలు ఫ్రోజన్ దొరుకుతాయండి బయట మార్కెట్లో, లైక్ డిమార్ట్ అండ్ స్మార్ట్ పాయింట్, ఇంకా అదర్ మార్కెట్స్లో దొరుకుతాయి. నేను డైరెక్ట్గా అవి వాళ్ళు లైక్ హాఫ్ బాయిల్డ్ చేసి అలా ఫ్రోజన్ చేస్తారు, డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను అవి తీసుకున్నాను, ఆయిల్లో వేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం, మీరు ఆల్రెడీ బగారా సామాన్లు అన్నీ వేశారు కాబట్టి కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ బిర్యానీలో లాగా డిఫరెంట్గా అలా చాలా అనేది ఉండదు. సో ఇప్పుడు మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి కారం. ఆ తర్వాత సాల్ట్ క్లిప్ మిస్ అయింది ఇందులో, సాల్ట్, గరం మసాలా అండ్ పచ్చి ధనియాల పొడి, ఇంకా అదర్ మీకు ఏమైనా లైక్ చికెన్ మసాలా అలా కావాలన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వేసి కలుపుకొని నేనైతే కొంచెం మాడిపోయినట్టు ఉంది అని చెప్పి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను, ఆ గ్రేవీ అంతా రావడం కోసమని. సో ఆ తర్వాత మనం రైస్ అని తీసుకుంటే దానికి డబల్, 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి కలుపుకోండి. అండ్ వాటర్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి. నేనైతే రైస్ మరీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే ఏం సోక్ చేసుకోలేదు, బికాస్ పులావ్కి వెంటనే కూడా కట్టుకోవచ్చు. నేను ఒక 10 మినిట్స్ ముందు అలా సోక్ చేసుకున్నాను. ఆ తర్వాత రైస్ వేసి ఆ తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ అనేది వేసాను. పన్నీర్ అనేది మీరు మరీ గట్టిగా కాల్చుకోవద్దు, ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్మూత్గా ఉండాలి. నేను సాల్ట్ అయితే టేస్ట్ చేశాను, మధ్యలో సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇన్ కేస్ మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ అలా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఇంకా మూత పెట్టేయండి, అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో పన్నీర్ పులావ్. మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చూడండి నా వీడియోస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.